ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు మరోసారి 10 ఏళ్లు సడలింపు. ప్రభుత్వ ఉద్యోగాలకు మరోసారి 10 ఏళ్లు సడలింపు. 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు. వచ్చే ఏడాది వరకు అన్ని నోటిఫికేషన్లకు వర్తిస్తుంది. ఇది సరే, ఈ ఏజ్ పెంచిన కానీ ఉద్యోగాల సంగతి ఏంది అంటే ఇంకో 10 సంవత్సరాల వరకు ఆగమని చెప్పేసి అంటా ఉన్నావు. ఇక 10 సంవత్సరాల వరకు ఇక ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇంకో 10 ఏళ్ళు ఆగమని చెప్పేసి అంటున్నావా, లేకపోతే ఏంది? సరే, సడలించడం మంచి ప్రయత్నం అయినప్పటికీ కూడా ఉద్యోగాలు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఉన్నాయి కదా, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో అని. మరి వాటి సంగతి ఏందో ఇలా ఉన్నట్టు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏదో ధర్నా చౌక్ కూడా ఈరోజు ఏదో వాళ్ళు బందుకోలేకపోతే ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. నిరుద్యోగులు చాలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తీపి కబురు అంటే నువ్వు ఉద్యోగాలు ఇస్తే ఎవరన్నా 1 లక్ష ఉద్యోగాలు ఒకసారి ఇస్తే వాళ్ళకి ఎవరైనా తీపి కబురు కావచ్చు. సరే, ఇది కూడా ఒక రకంగా 34 ఏళ్ళు దాటితే మేము ఇక ఎగ్జామ్స్ రాయలేము, ఉద్యోగాలకు అప్లికేషన్ కూడా పెట్టుకోవట్లేము, చాలామంది చదివి ఇంతవరకు ఉద్యోగాలు రాక మేము పెళ్లిళ్ళు చేసుకోక వయసు మీద పడ్డదని చెప్పేసి కూడా చాలామంది కూడా అన్నారు. సో వాళ్ళకైతే చాలా ఉపయోగమైనటువంటి ఒక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. కానీ దాంతోపాటు ఉద్యోగ నియామకాలు ఏవైతే ఉన్నాయో, నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తొందరగా వేసినట్టయితే వాళ్ళకు నువ్వు పెంచినటువంటి ఏజ్ను పెంచడానికి కొంత వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని మరోసారి 10 ఏళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అంతా కూడా డ్రెస్డ్ జాబ్స్ ఏవైతే అంటే మనం డ్రెస్ వేసుకుని జాబ్ చేసేటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, అండ్ మన ఫైర్కి సంబంధించినటువంటి వీటికి మాత్రం వర్తించదు. సో వేరే గ్రూప్స్ కావచ్చు, ఇంకా వేరే టీచర్స్ కావచ్చు, వాటికి వర్తిస్తే తప్పించి వీటికి ఇప్పుడు నేను చెప్పినటువంటి పోలీసు కావచ్చు వీటికి వర్తించదు అన్నట్టుగా తెలుస్తా ఉన్నది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని నిరుద్యోగుల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో సాధారణ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి ప్రస్తుతం ఉన్న 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ వయో పరిమితి పెంపు నిర్ణయం ఏడాది పాటు అంటే మే 18, 2026 నుంచి అమల్లో ఉంటుంది. అంటే రాబోయే 1 సంవత్సర కాలంలో వెలువడే అన్ని ప్రత్యక్ష నియామక నోటిఫికేషన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. గతంలో ఉన్న 10 ఏళ్ల సడలింపు గడువు ముగియడంతో నిరుద్యోగులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఈ హడాకు రూల్ను మళ్లీ పొడిగించింది. దీంతో వయసు పైబడడం వల్ల పోటీ పరీక్షలకు అనర్హులు అవుతామని ఆందోళన చెందుతున్న లక్షలాది మంది యువతకు గొప్ప అవకాశం లభించినట్లయింది. అయితే ఈ వయో పరిమితి పెంపు నిర్ణయం అన్ని విభాగాలకు వర్తించదు. ముఖ్యంగా శారీరక ప్రమాణాలు అవసరమైన యూనిఫామ్ సర్వీసులకు అంటే పోలీస్, ఎక్సైజ్, ఫైర్ అండ్ జైళ్లు, అటవీ శాఖలకి ఈ మినహాయింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నేను ఇందాక అన్నట్టుగానే వీటన్నిటికి కూడా వర్తించదు. ఇది పోలీస్, ఎక్సైజ్ కానీ, పోలీస్ కానీ, ఫైర్ అండ్ జైళ్లు, అటవీ శాఖ ఈ మినహాయింపు వర్తించదని ప్రభుత్వం వాళ్ళకి 34 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఇక 44 ఏళ్లకు పెంచింది కాబట్టి ఇది వర్తించదు, వాళ్ళకి ఈ మినహాయింపు వర్తించదట. కేవలం సాధారణ సర్వీసులకు మాత్రమే ఈ 44 ఏళ్ల గరిష్ట పరిమితి వర్తిస్తుంది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని అన్ని నియామక సంస్థలు దీనిని పాటించాలని సిఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ఇక నోటిఫికేషన్లపై నిరుద్యోగుల్లో ఆశలు పెరిగినాయట. వాస్తవానికి రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గరిష్ట వయో పరిమితిని పెంచడం ఇది వరుసగా 4వసారి. తొలుత 2015లో జీవో నంబర్ 329 వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచగా ఆ తర్వాత 2022లో జీవో 42ను మళ్ళీ 2024లో జీవో 30ని కూడా వెసులుబాటును పొడిగిస్తూ వచ్చారు. తాజా ఉత్తర్వులతో కలిసి ఈ 10 ఏళ్ల సడలింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ నిర్ణయం వెలువడడంతో ఇక రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న గ్రూప్స్ సహా వివిధ శాఖల్లోని ఉద్యోగ నోటిఫికేషన్ వరుసగా విడుదలవుతాయనే ఆశాభావం నిరుద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అమ్మ వరుసగా ఒకటే రాజు వరుసగా పక్కన పెట్టుడు. ఇప్పుడు ఉన్నటువంటి 16-17 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలో ఇప్పుడు ఖాళీలుగా ఉండి ఆల్రెడీ పోయినటువంటి డీజీపీ శివధర్ రెడ్డి గారు లెక్కలతో సహా ఇచ్చిళ్ళు, గవర్నమెంట్కి ఇచ్చిళ్ళు. ఈ సంబంధించిన ఎస్ఐ కొలువులు ఇన్ని ఉన్నాయి, కానిస్టేబుల్ ఇవి ఉన్నాయి అని చెప్పేసి 16-17 వేలకు సంబంధించినటువంటి లెక్కంతా తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఆ ఫైల్ ఏడైపోయిందో తెలియదు. వరుసగా వస్తాయి, ఇంకెప్పుడు వస్తాయి వరుసగా. సో ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా విడుదలవుతాయనే ఆశాభావం నిరుద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతుంది. వయో పరిమితి అడ్డంకి తొలగిపోవడంతో నియామక సంస్థలు ఇక నోటిఫికేషన్ల జారీపై దృష్టి సారించింది. లక్షలాది మంది
నిరీక్షణకు తెరదించుతాయని అభ్యర్థులు ఆశిస్తున్నారు. సరే, పెంచినటువంటిది ఏజ్ పెంచిన్లు, ఏజ్ కాదు మీరు పెంచాల్సింది, ఏజ్తో పాటు ఉద్యోగాల సంఖ్యను కూడా, నోటిఫికేషన్ సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఒకవేళ నిజంగా మీరు కనుక వరుసగా నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఉంటే ఇంత ఆందోళనలు ఎందుకు, నిరుద్యోగాల దగ్గర నుంచి మీకు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చు, వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చు, ఇట్లాంటి ధర్నాలకు ఎందుకు పిలిపించు, వాళ్ళని మీరు ఎందుకు అరెస్టులు చేస్తున్నారు ముందస్తుగా? మీరు మీకు ఇవ్వడం చేత కాకనే వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎక్కిండు. సరే, మాకు చేత కాదు మేము ఇవ్వమన్నా కానీ అది వేరే ఉండేది గతంలో. మీరు మేనిఫెస్టోలో పెట్టిండు, అక్కడికి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి రాహుల్ గాంధీని తీసుకెళ్ళిపోయిండు, కాంగ్రెస్ నేతలు అగ్రనేతలంతా కూడా అడిగి వేన్లు బుజ్జగించుళ్ళు, మేము వచ్చినటువంటి ఏడాదిలోనే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేమని చెప్పేసి మాయ మాటలు చెప్పారు. ఇక ఓడెక్కాక ఓడమలన, ఓడ దిగినాక బోడమలన అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మాటలు కనబడతా ఉన్నాయి, ముఖ్యమంత్రి మాటలంతా. ఆ నోటిఫికేషన్ల పైన అసలు వాళ్ళు అసలు మాట్లాడుతూ ఉన్నారా ఏమైనా? త్వరలో మరి ఎప్పుడో మరి అర్థం కాదు. సో మొత్తానికైతే ఒక జీవోనైతే 44 ఏళ్లకు పొడిగిస్తూ ఒక సడలింపు మాత్రం తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. 34 ఏళ్ల నుంచి 44 ఏళ్ళు.